డయామీటర్ ఆఫ్ ద కోన్, డయామీటర్ 42 అవుతే రేడియస్ 21 అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది సార్. ఈ వాల్యూ ఏమవుతుంది? పై ఆర్ ఎల్. పై ఆర్ ఎల్ ఎంత ఇచ్చారు? 2310 ఇచ్చారు. పై అంటే ఎంత? 22/7 ఇంటూ రేడియస్ అంటే ఎంత? 21 ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 2310. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 2310. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఇది 7 3s are 21, ఇదేమో 2 3s are 6, 6 ఏమో 1 అయింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం, మనకు ఎక్కడ ఒక ఐడియా వస్తుంది. 22 రైట్, ఇది 11 2s are 22, 11 రైట్, అట్లా రైట్. 11 2s are 22, 210, 2 1s are 205 సార్. ఎల్ అనేది 35, ఎల్ అనేది 35, ఎల్ అనేది 35, ఎల్ అనేది 35. ఇది ఇంత క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు సార్. మనం మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఇక్కడ చూడండి సార్. పై ఆర్ ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 2310. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఎల్ వాల్యూ క్యాలిక్యులేషన్ లేకుండా ఎలా కనుక్కుంటున్నారు? డయామీటర్ ఏమో 42 అంటే రేడియస్ 21, 22/7 ఇంటూ 21 ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 2310. ఇదేమో మల్టిపుల్ ఆఫ్ 10, ఇదేమో ఇక్కడేమో 1 ఉన్నది అంటే నాకు డెఫినెట్గా ఇక్కడ 5 రావాలి, డెఫినెట్గా ఇక్కడ 5 రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 20, ఇది 20, ఇది 7 3s are 21, 7 20 into 3 60, 64s are 2400. ఖచ్చితంగా ఇది L35 అవ్వాలి. అందరికీ లాజిక్ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 7 1s are 7 3s are 2310లో ఒక 2 ఉంది, ఒక 5 ఉంది. నాకు ఇక్కడ ఒక 2 వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడ ఒక 5 రావాలి, ఇక్కడ 5. 7 1s are 7 3s are 22 3s are ఇది 60, 64s are 240. 4 కంటే తక్కువ ఉండాలి ఎందుకంటే 231 కాబట్టి L35. ఎల్ ఏమో 35 వచ్చింది, L35 R21 అంటే 7 5s are 35, 7 3s are 21. హైట్ ఏమవుతుంది? 7 4s are 28, 7 4s are 28. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ 1/3 pi r square h. మళ్ళీ యూనిట్ డిజిట్ చూడడమే సార్. 1/3 ఇంటూ పై ఈజ్ 22/7, 21 ఇంటూ 21 ఇంటూ 28, 21 ఇంటూ 21 ఇంటూ 28. క్యాల్కులేషన్లు ఎంత తక్కువ అయితే అంత తక్కువ రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ క్యాల్కులేషన్ చేసేస్తే 3 7s are 21 అయిపోయింది, 2 1s are 2, 2 8s are 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 ఉండాలి, ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 ఉండాలి.